హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్తాను కొన్ని వాస్తవాలు. అద్భుతమైన వక్తగా, వినూత్న జీవనశైలి కోసం అన్వేషణలో ఉన్న మహిళగా, దూరదృష్టి గల వనితగా, నిండు గోదావరిలా కనిపించే మన పురంధరేశ్వరి గారి గురించి కొన్ని విషయాలు. 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో పార్టీలకు అతీతంగా మన్ననలు పొందుతున్న మన దగ్గుపాటి వారి కోడలు. పురంధరేశ్వరి అని అన్నగారు పెట్టిన పేరును వాడుక భాషలో పురంధరేశ్వరి అని పిలువబడుతున్న మన తెలుగింటి నందమూరి ఆడపడుచు. ఏ దేవుణ్ణి పూజించాలి నాన్నగారు అని అడిగినప్పుడు గోడ మీద ఒక నల్ల చుక్క పెట్టుకుని మంచి చెడు ఏంటి అని విశ్లేషించుకుని చెడుని మంచిగా మార్చడానికి ప్రయత్నం చేస్తావు చూడు, అదే పూజా విధానం అన్న నాన్నగారు చెప్పిన మాటలో ఆంతర్యం గ్రహించి పుట్టినింటి విషయాలు మెట్టినింటికి, మెట్టినింటి విషయాలు పుట్టింటికి తెలియకూడదు అని అన్న అమ్మ చెప్పిన మాటలు అవగతం చేసుకుని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి అడుగుజాడల్లో నడిచి ఇటు నందమూరి వంశానికి అటు దగ్గుబాటి వంశానికి వారధిగా ఉన్న మన పురంధరేశ్వరి గారి గురించి కొన్ని ముచ్చట్లు. దగ్గుబాటి పురంధరేశ్వరి గారు 1959 ఏప్రిల్ 22 జన్మించారు. పురంధరేశ్వరి గారు BA లిటరేచర్లో పట్టా తీసుకుని జమాలజీలో డిప్లొమా చెన్నైలోని మహిళా కళాశాలలో చేశారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళం మరియు హిందీ 4 భాషల్లోనూ అనర్గళంగా చదవగలరు, రాయగలరు మరియు మాట్లాడగలరు. భారతీయ నృత్య రూపకం కూచిపూడిలో ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో మే 9, 1979లో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. జమాలజీలో డిప్లొమా పొందిన తర్వాత హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమ్ అండ్ జ్యువెలరీని స్థాపించారు. అంతేకాకుండా ఆ జెమ్స్ గురించి క్లాసులు కూడా తీసుకునేవారు. ఇహ రాజకీయ జీవితం. పురంధరేశ్వరి గారు మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి 2004లో వచ్చి బాపట్ల నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారిగా లోకసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. 2009లో విశాఖ నియోజకవర్గం నుండి రెండోసారి ఎంపీగా ఎన్నికై యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ గారి మంత్రివర్గంలో వాణిజ్యం, పరిశ్రమల, మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత 2014లో భారతీయ జనతా పార్టీలో చేరారు. కొంతకాలం ఒడిశా రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జిగా చేసిన తర్వాత 2023 జులైలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా కేంద్ర నాయకత్వం బాధ్యతలు అప్పగించింది. తన రాజకీయ ప్రయాణంలో విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రజారోగ్యం, మాతా శిశు సంక్షేమం, వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాలు, నేత కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి పార్లమెంటు సభ్యురాలుగా ఆమె తనదైన శైలిలో గళమెత్తారు. మహిళలపై గృహహింస బిల్లు, హిందూ వారసత్వ బిల్లు, మహిళలపై కేసులను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానాల స్థాపన వంటి పలు బిల్లులపై చర్చలలో ఆమె తనదైన శైలిలో సుదీర్ఘంగా చర్చించేవారు. పార్లమెంట్లో ఆమె పనితీరును మెచ్చుకుంటూ జాతీయ దినపత్రిక ఏషియన్ ఏజ్ ఆమెను 2004-05 సంవత్సరానికి బెస్ట్ సైలెంట్ పార్లమెంటేరియన్గా ఎంపిక చేసింది. ఇలా పలు అంతర్జాతీయ వేదికలపై వివిధ సమస్యలపై వారు చేసిన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకునేవారు. ఇటీవల ఇన్క్వెస్ట్ ఆఫ్ యూటోపియా అనే పుస్తకాన్ని కూడా ఈమె రచించారు. ఈ పుస్తకంలో 82 అద్భుతమైన ప్రసంగాలున్నాయి. అందులో ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి, వ్యవసాయం లాంటి ఎన్నెన్నో ఆమెకు ఇష్టమైన పలు అంశాలలో ఆమె ప్రసంగాలు ఈ పుస్తకంలో చేర్చారు. అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆమె గురించి మాట్లాడుతూ ఆమెను చూసి గర్వపడుతున్నానని, ఆమె తన మంత్రివర్గానికే ఒక ఆస్తి అని, లోక్సభ మాజీ స్పీకర్ శ్రీ సోమనాథ్ చటర్జీ ఆమె పార్లమెంటుకు మంచి వక్త అని కొనియాడారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ MS స్వామినాథన్ ఆమె వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటే దేశానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఇకపోతే ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ గారు తన ప్రశంసా పత్రంలో ఆమెకు భారతదేశం పట్ల ఒక విజన్ ఉందని, ఉచ్చారణ మరియు పరిజ్ఞానం ఉన్నదని ప్రస్తావించారు. HRD మాజీ మంత్రి శ్రీ అర్జున్ సింగ్ కూడా ఒక సమయంలో ఆమె రాష్ట్ర మంత్రి అయినప్పటికీ మొత్తం HRD మంత్రిత్వ శాఖ ఆమెపైనే ఆధారపడి ఉందని అంగీకరించారు. మాజీ తమిళనాడు గవర్నర్ డాక్టర్ PC అలెగ్జాండర్ గారు పార్లమెంట్లో ఆమె పనితీరుపై వ్యాఖ్యానిస్తూ ఆమె అత్యంత ప్రముఖ యువ మంత్రుల్లో ఒకరని, ఎల్లప్పుడూ సభకు సమాధానాల కోసం బాగా సిద్ధంగా ఉండేవారని అన్నారు.
ఇలా సమాజంలోని వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖుల ప్రశంసలు అందుకోవటం ఆమె అంకితభావం మరియు ఉద్దేశానికి సంబంధించిన చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తుంది. శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారి యొక్క అసంఖ్యాక వ్యక్తిత్వం అలాంటిది. ఆమె లక్ష్యాన్ని నెరవేరాలని, తన రాజకీయ ప్రస్థానంలో మరిన్ని శిఖరాలను చేరుకోవాలని మనసారా కోరుకుంటూ దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ పద్దు సైనింగ్ ఆఫ్. We will meet again with another topic.